మాటలు పూర్తి చేసుకోవడం పక్కన పెడితే ఇక దోపుకం విపరీతమైనటువంటి దోపిడి. ఏడబోతుంది ఈ దోపిడి అంతా, ఈ సొమ్మంతా ఎటుపోతుందంటే ఢిల్లీకి పోతుందంట. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ కర్ణాటక, నిన్న కేరళ ఎన్నికలు వచ్చినాయి. ఆ కేరళ ఎన్నికలు వస్తే మన సీఎం గారు అక్కడికి పోయి ప్రచారం చేస్తాం. ఏమని? మొత్తం తెలంగాణ అంతా మేము తీర్చిదిద్దినాం, బొట్టు పెట్టినాం, మంచిగా చేసినాం, అట్లా మీ కేరళలో కాంగ్రెస్ని గెలిపిమని అంటున్నారు. ఇక్కడ ఏమన్నా చేసిండ్రా? ఏమన్నా సాధించిందా? ఇక్కడ మీరు ఒక్కసారి ఆలోచించారు. ఎవరికన్నా రైతులకు ఎక్కడన్నా పెన్షన్ పెరిగిందా? ముసలాళ్ళకు అవ్వలకు ఎక్కడైనా 2500 రూపాయలు వస్తున్నాయా? మహిళలకు ఎక్కడైనా స్టూడెంట్స్ కు విద్యా భరోసా కార్డు వస్తుందా? నిరుద్యోగులకు జాబులు వస్తున్నాయా? రైతులకు రైతు భరోసా టైంకి వస్తున్నదా? ఒకటే ఎకరానికి రైతు భరోసా వేసి దాన్ని పెద్ద గొప్పగా చెప్పి అక్కడ పోయి మాట్లాడుతున్నారు. రైతు రుణమాఫీ కూడా సగం కూడా కానటువంటి పరిస్థితి. అంటే ఎంత ఘోరం అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అబద్ధాలు చాలా దారుణంగా ఉన్నాయి. ప్రజల్ని వంచిస్తా ఉన్నారు. అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఉద్యమం చేసింది, మన పరిపాలన కావాలి. కానీ ఇలా జరుగుతున్నది ఏంటి? మొత్తం ఢిల్లీ పరిపాలన. ఢిల్లీ నుండి మొన్న ఒక చిన్న సంఘటన జరిగిందండి. ఢిల్లీ నుంచి సీఎం గారు ఏదో మీటింగ్ లో ఉంటే రాహుల్ గాంధీ గారు ఫోన్ చేసినారు. రేవంత్ రెడ్డి గారు ఏదో మీటింగ్ లో ఉంటే రాహుల్ గాంధీ గారు ఫోన్ చేసినారు. రాహుల్ గాంధీ గారు ఫోన్ చేయగానే తక్కువ రేవంత్ రెడ్డి అటెన్షన్ లో లేచి నిల్చొని సార్ సార్ చెప్పండి సార్ రాహుల్ జీ అన్నాడు. పక్కన ఒక ఆయన సంచులు మోసిన ఆయన ఉంటాడు. అప్పుడు టీవీలో వీడియోలో చూడలే మనం, సంచులు మోసిన ఆయన భీమ్బాయ్. ఆ భీమ్బాయ్ ఏమన్నాడట? ఎందుకన్నా నువ్వు లేచి నిలబడుతున్నావు? ఫోన్ చేసింది రాహుల్ గాంధీ కదా, మరి ఫోన్ లో కనబడదు కదా, నువ్వు నిల్చున్నావా కూర్చున్నావా, ఎందుకన్నా నువ్వు లేచి నిలబడవు అన్నాడు. అంటే సీఎం గారు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు, నీకు తెలియదు భీమ్బాయ్, నువ్వు ఆగు. ఎందుకంటే నేను కూర్చొని ఫోన్ మాట్లాడినా అనుకో రాహుల్ గాంధీతోని, బట్టి విక్రమార్కన్న ఢిల్లీకి పోయినప్పుడు ఇంగ్లీష్ లో రాహుల్ గాంధీ గారికి చెప్తారు, రాహుల్ జీ వెన్ యూ కాల్, ఆయన కూర్చొని మాట్లాడుతుందని చెప్తారు. కాబట్టి నిల్చొని మాట్లాడితేనే మనకు నాకు కూర్చి ఉంటది, మోస్తానికి నీకు సంచి ఉంటది రా నాయన, లేకపోతే నాకు కూర్చి ఉంటది నీకు సంచి ఉంటది అని చెప్పిండు. అంటే ఎంత ఘోరమైన గులాంగిరి అంటే అంతకుముందు కూడా చూసినాం. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఢిల్లీ హైకమాండ్ కింద పనిచేస్తారు. కానీ ఇప్పుడు మరీ దారుణం. ప్రతి ఒక్క రూపాయి తెలంగాణలో అక్రమంగా రియల్ ఎస్టేట్ వాళ్ళని బెదిరించి, హైడ్రా పేరుతో చెప్పి బెదిరించి, కాంట్రాక్టర్లను బెదిరించి మొత్తం డబ్బంతా కూడా కాంగ్రెస్ పార్టీకి పోతున్నది. ఇలా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం గా జరిగింది. మరైతే అన్నిటికీ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం అయిపోయింది. ఎక్కడ ఎన్నికైనా తెలంగాణ డబ్బే పోతుంది కాంగ్రెస్ పార్టీకి. అయితే రాహుల్ గాంధీ ఫోన్ చేసింది కదా రేవంత్ రెడ్డి గారికి. ఫోన్ చేయగానే ఫోన్ ఎత్తిందట, లేచి నిలబడి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. మాట్లాడుతుంటే సీఎం అన్నాడట, రాహుల్ జీ బోలియా అన్నాడు. అంటే ఆర్ యూ గివింగ్ జాబ్స్? నో రాహుల్ జీ. ఆర్ యూ గివింగ్ సాలరీస్? నో రాహుల్ జీ. ఆర్ యూ గివింగ్ పెన్షన్స్? నో రాహుల్ జీ. ఆర్ యూ గివింగ్ రైతు బంధు? నో రాహుల్ జీ. CM, do you know there is Kerala election? Yes, Rahul ji. Money to Kerala? Ji, Rahul ji. So ఇట్లా నడుస్తుంది వాళ్ళ కథ. అంతే తప్పితే ప్రజల ముచ్చట్లు, ప్రజలకు ఇచ్చే పనులు, ప్రజలకు ఇచ్చే అవసరాలు అనేటటువంటి లేదు. ఇక రేవంత్ రెడ్డి గారు మీ మహబూబ్ నగర్ జిల్లాని వారిని ఒకటే మాట్లాడుతున్నానే, నిన్ననే కర్ణాటకలో ఉన్న అప్పర్ భద్ర ప్రాజెక్ట్ కి నేషనల్ స్టేటస్ ఇచ్చింది. కనీసం నీటి కేటాయింపులు లేనటువంటి అప్పర్ భద్ర ప్రాజెక్ట్ కి నేషనల్ స్టేటస్ ఇస్తే డైరెక్ట్ గా దెబ్బపడేది మన గద్వాలకి, తుంగ అక్కడనే ఆగుతుంది, వచ్చేటటువంటి నీళ్లు మనకు రానటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అదే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక్క మాట కూడా మోడీని అన్నాడు. ఒక్క రూపాయి కూడా బడ్జెట్ లో మనకు డబ్బులు ఇవ్వకున్నా ఒక్క మాట మోడీని అన్నాడు. అంటే బీజేపీ అన్యాయం చేసినా మాట్లాడాడు, కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసినా మాట్లాడాడు. అక్కడ కాంగ్రెస్ ని మెయింటైన్ చేయడం, ఇక్కడ బీజేపీని మెయింటైన్ చేయడం. కానీ తెలంగాణ ప్రజల్ని మాత్రం మోసం చేయడం, మభ్యపెట్టడం, ఇదే కాంగ్రెస్ పార్టీ నీతి ఉన్నది. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ మీద మామూలు యుద్ధం కాదు, భారీ యుద్ధం చేయాలి. మొన్న మీరు చూసి అన్యాయంగా, అక్రమంగా ఖమ్మంలో వెలుగుమెట్లలో ఇల్లు కూలగొడితే జాగృతి పోయి చేసినటువంటి యుద్ధం, దానికి తోడుగా వచ్చినటువంటి డిఎస్పీ లాంటి సంస్థలు చేసినటువంటి యుద్ధం మీరు చూసిండ్రు. అటువంటి పోరాటాలే వచ్చే 3 సంవత్సరాలు కూడా చేయాల్సి ఉంటది. ప్రజల పక్షాన నిలబడి ఉంటది. దయచేసి మీరు ఇప్పటి వరకు నడిగ ట్యాంకుల పోరాట సమితితోని అనేక కార్యక్రమాలు చేసి మీరు ఒంటరిగా ఎదుర్కొన్నారు. రేపటి నాడు 25వ తారీఖు, ఏప్రిల్ 25వ తారీఖు రాసి పెట్టుకోండి, అండర్లైన్ చేసి పెట్టుకోండి. తెలంగాణ చరిత్రను మార్చబోయేటటువంటి తెలంగాణ భవిష్యత్తుని తీర్చిదిద్దబోయే కార్యక్రమం. ఆనాడు వచ్చేటటువంటి
ఆనాడు వచ్చేటటువంటి మన పార్టీ మొత్తం తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. ఒక కొత్త తరహా రాజకీయం ఎట్లుండాలి, ప్రజల పక్షాన నిలబడి త్యాగాలు చేసేటటువంటి రాజకీయ నాయకులు ఎట్లుండాలో చూపించేటటువంటి పార్టీగా ఉంటుంది. ప్రతి పార్టీ కూడా ఆషామాషాగా రావడం పోవడం, ఎగ్జిబిషన్లకు వచ్చినట్టు ప్రజల దగ్గరకు వచ్చి ఫోటోలు దిగి వాట్సాప్లో పెట్టుకొని వెళ్ళిపోవడం, అంతే తప్పితే చిత్తశుద్ధితో నిలబడి పోరాటం చేస్తున్న వాళ్ళు లేరు. అందుకే జాగృతి ఒకటే మాట చెప్తున్నది, మేము ప్రశ్నిస్తాం, మొదలు అన్యాయం జరిగితే ప్రశ్నిస్తాం, నెక్స్ట్ పోరాడతాం, ఆఖరికి పరిష్కరిస్తాం. ప్రశ్నిస్తాం, పోరాడతాం, పరిష్కరిస్తాం. వేరే వాళ్ళలాగా సూపు కట్నం కింద పోయొచ్చుడు కాదు. ప్రశ్నిస్తాం, పోరాడతాం, పరిష్కరిస్తాం. మరి అదొకటే పంత ఎంచుకుంటాం, ముందుకు పోతాం. తమ్ముడు రంజిత్ గారికి ప్రజా జీవితంలో అపారమైనటువంటి అనుభవం ఉన్నది. పాదయాత్రలు చేసిండు, పల్లె నిద్రలు చేసిండు, ప్రజల కష్టాలు దగ్గర నుండి చూసినటువంటి వ్యక్తి. తమ్ముడు బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇంకా 3 ఏళ్ళు కూడా అదే వేయాల్సి ఉంటుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల జీవితంలో మంచి మార్పు తెచ్చేటటువంటి ప్రణాళికలు వేస్తున్నాం. ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి బుద్ధిజీవులతో మేధావులతో చర్చలు జరుపుతున్నాం. అద్భుతమైనటువంటి ఎజెండాను 25వ తారీఖు నాడు ప్రకటించబోతా ఉన్నాం. కలిసి వచ్చేటటువంటి శక్తులందరినీ కూడా కలుపుకొని ముందుకు పోతాం. కానీ ప్రజల మధ్యలోనే ఉంటాం, పప్పన్నం తింటాం, పాదయాత్ర వేస్తాం, అంతేనా? ప్రజల మధ్యలోనే ఉంటాం, వారి సమస్యలు పరిష్కరించడానికి వారితోనే కలిసి నడుస్తాం. ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా పెద్దవాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. కానీ నేను కోరుకునేది ఒకటే, సామాన్యుల చేత, సామాన్యుల కోసం, సామాన్యుల వల్ల వచ్చేటటువంటి సర్కార్ రావాలి. వచ్చిన తర్వాత కూడా సామాన్యుల కోసమే పనిచేయాలి. అటువంటి సర్కార్ రావడానికే తెలంగాణ జాగృతి ప్రయత్నం చేస్తున్నది. జాగృతికి ఉన్నటువంటి ఒక సాంస్కృతిక నేపథ్యం, పల్లె ప్రజలతో ఉన్నటువంటి అనుబంధం రేపటి నాడు తెలంగాణను తీర్చిదిద్దడంలో, ఇండియాలో నంబర్ 1 చేయడంలో మనం ఖచ్చితంగా ముందడుగేస్తాం, ముందటుంటాం. మరి తెలంగాణ ఆడపిడగా, మీ అందరి అక్కగా, సోదరిగా నేను ఒకటే మాట ఇస్తా ఉన్నా. నేను ఇవాళ నడిగడ్డ హక్కుల పోరాట సమితి నుండి వేలాదిగా తరలి వచ్చిన మీ అందరి రాజకీయ భవిష్యత్తును కూడా కాపాడుకునే బాధ్యత కూడా నాదే. మీ అందరి మీద ఏ చిన్న ఇబ్బంది రాకుండా మీ ఎవరికి కూడా ఏ క్షణమైనా మీకు మద్దతుగా మేము ఉంటాం. రంజిత్ నాతోని గత 5 నెలలుగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారికి తెలుసు ఎంత ఫాస్ట్గా రెస్పాండ్ అవుతామో, ఏ ఇష్యూ ఉన్నా ఎంత పరిష్కరిస్తామో, ఎట్లా అండగా నిలుస్తామో తనకు తెలుసు. మరి మీ అందరికి కూడా రంజిత్ అదే విధంగా ఉంటాడు. కాబట్టి గద్వాల యొక్క భవిష్యత్తును మారుస్తాం, తెలంగాణ యొక్క భవిష్యత్తును మారుద్దాం. కొత్త నెత్తుర్ని, కొత్త రాజకీయాన్ని, కొత్త రాజకీయ శక్తిని ఈ గడ్డకు పరిచయం చేద్దామని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. ఇప్పుడు మండలాల నుండి వచ్చినటువంటి నాయకుల పేర్లు పిలుస్తారు, వారిని ఒక్కొక్కరిగా చేర్చుకుందాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మల్లకల్ జిల్లా కార్యదర్శి లవన్న, జిల్లా కార్యదర్శి లవన్న, మల్లకల్ మండల అధ్యక్షుడు విష్ణు, గోపాల్ మల్లకల్ నుంచి గోపాల్, కృష్ణ మల్లకల్ ఉప్పరి కృష్ణ, హర్ష, ప్రేమరాజ్, అన్వేష్ మల్లకల్ అన్వేష్, ప్రేమరాజ్, కిష్టన్న, మీసాల కిష్టన్న. మీరు ఫైల్స్ మల్లకల్ పెట్టి మీతో ఎదుర్కొన్నాడు, తొందర స్పీడ్ వెళ్ళిపోవాలి. గోకారి మల్లకల్, అమరవాయి గోకారి, అమరవాయి లక్ష్మణ, మీసాల కిష్టన్న, అడిరాల్ చెరువు కృష్ణ, సర్పంచ్ అడిరాల్ చెరువు కృష్ణ, గుండన్న, ఉప సర్పంచ్ గుండన్న, రాజు బలిజ రాజు, నేతోడిపల్లి తిమ్మప్ప. రావాలి తొందర స్పీడ్ గా.